హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈజ్ ప్రియా. సో మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట. సాటర్డే మేము వచ్చేసరికి 3:30 అలా అయినట్టుంది. సండే ఆఫ్టర్నూన్ లోపు మేము సర్దేసుకోవడం అయిపోయిందనమాట. పిల్లలు కూడా పెద్ద అయిపోయారు కాబట్టి సో వన్ డేలోనే మాకు సర్దుకోవడం అయిపోయింది. సండే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం సర్దేసుకున్నాం. ఇది మండే రోజు అనమాట. 3 ఇయర్స్ అయిపోయిందండి నేను మొక్కలన్నీ ఆ కుండీల్లో వేసి. మధ్యలో ఒక 2 సార్లు మట్టినైతే నేను మార్చాను కానీ, కుండీలు మాత్రం అట్లానే డెలికేట్‌గా హ్యాండిల్ చేసి అలానే ఉంచేసాననమాట. కుండీలు నేనేం మార్చలేదు. సో, తర్వాత పరిస్థితి ఇదనమాట. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆళ్ళు షిఫ్ట్ చేయడానికి ఏ కుండీ పట్టుకున్నా సరే అది అలా ముక్కలు ముక్కలు అయిపోతూ ఉందనమాట. ఇప్పుడు ఈ కుండీలన్నీ కూడా మళ్ళీ రీపాట్ చేసుకునే అవసరం పడింది నాకు. నా దగ్గర కొన్ని డస్ట్‌బిన్స్ ఉన్నాయండి. సో, నేను కొన్ని ఇలా అలోవీరా ఇలాంటివి చాలా పైకొచ్చేస్తూ ఉంటాయి గదా! సో, అందుకని నేను అలోవీరా మాత్రం ఇలాంటి డస్ట్‌బిన్ టైప్ దాంట్లో పెట్టాననమాట. అప్పటికే 2 డేస్ అయిపోయింది గదా! సో, మొక్కలకి నీళ్లు పోసి అంత టైము లేదు. అండ్ ఓపిక అసలు మొక్కల గురించి ఆలోచించే అంత తీరిక కూడా లేదనమాట. ఇది ఇంకా తప్పదని చెప్పి వెంటనే మండే రోజు ఈలోపు మొక్కల పని పూర్తి చేసేయాలి ఇంకా ఫాస్ట్‌గా అని చెప్పి కూర్చున్నాననమాట. కొంచెం అవి డ్రైగా ఉన్నప్పుడే పాట్ మార్చడానికి కొంచెం ఈజీగా ఉంటుంది గదా! సో, అందుకని చెప్పి నేను అలానే వదిలేసి మళ్ళీ రీపాట్ చేద్దామని అనుకున్నాననమాట. కాకపోతే అది కొంచెం హార్డ్‌గానే ఉంది. అండ్ కొంచెం పురుగులు గూడా ఉన్నాయండి. తెల్లగా నేను చూపిస్తాను తర్వాత మొత్తం మట్టంతా గూడా వేరే మట్టి వేసి పెట్టాననమాట. వేరేగా విడిగా ఇంకా 2 కుండీల్లో ఏ మొక్క వేయకుండా కొంచెం మట్టి నా దగ్గర ఉండిపోయింది. సో, ఆ మట్టి వేసి ప్రెజెంట్ అయితే పెట్టేశాను. ఈ మట్టిలో మాత్రం ఏదో సన్న పురుగు వచ్చేసుంది. సో, దాన్ని ఏం చేయాలో తెలీక బియ్యం సంచొస్తుంది కదండీ! రైస్ బ్యాగ్స్. సో, దాన్ని నీట్‌గా కట్ చేసేసి దాంట్లో ఈ పాట్ వరకు ఆ మట్టినంతా స్ప్రెడ్ చేసేసి పైన ఎండలో పెట్టేసామనమాట. ఇంకా చూడాలి. ఆ పురుగు కంప్లీట్‌గా 2 డేస్ తర్వాత చూస్తే పోలేదు. సో, ఇంకా తీసుకురాలేదనమాట. ఎండలో అట్లానే వదిలేసాం ఇంకా. అండ్ ఆ ఇంట్లో ఏంటంటే కొంచెం బాల్కనీ అది కొంచెం స్పేషియస్‌గానే ఉండేది. సో, నేను మొక్కల పని బాల్కనీలోనే చేసేదాన్ననమాట. కానీ ఇక్కడ మామూలుగా లేదు. బాల్కనీ చాలా చిన్నగా ఉంది. అండ్ వేడి గూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఎందుకునో అర్థం గావట్లేదు. ఇంట్లో విపరీతమైన వేడనమాట. అసలు పీక్ సమ్మర్‌లో ఎలా ఉంటుందో అంత వేడిగా ఉంది. తడిచిపోతున్నాను ఫ్యానేసుకున్నా సరే. సో, ఇంకా ఈ రూమ్‌లోనే చేయాల్సొచ్చిందనమాట. డైనింగ్ హాల్‌లోనే చేయాల్సొచ్చింది ఇదంతా. దాంట్లోనే ఇంకో 2, 3 అలోవెరా ప్లాంట్స్ చిన్న చిన్నయి పక్కన వస్తున్నాయనమాట. అవి వచ్చినందుకు ఆనందపడాలా? లేదంటే మళ్ళీ వాటికి ఆ కుండీ సరిపోదు. ఒకవేళ కుండీలు పెంచితే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది. షిఫ్టింగ్ అప్పుడు కుండీలు పెంచే అవకాశం నాకు లేదని బాధపడాలో అర్థం కావట్లేదండి. మనం కొంచెం ప్రేమనిస్తే చాలు మొక్కలు మనకి తిరిగి చాలా ప్రేమనిచ్చేస్తూ ఉంటాయి. సో, నేను అవి వేసి 2 ఇయర్స్ అవుతుందేమో అలోవెరా ప్లాంట్ వేసి నేను. చాలా చిన్నగా మన అరచేతిలో సగం అంత ఉంటుందేమో ప్లాంట్ నేను వేసినప్పుడు. కానీ ఇప్పుడు చక్కగా పెరిగి ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్‌ని పక్కన కూడా ఇచ్చేస్తోంది. అండ్ ఈ ఇంటికి మేము షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు నేను మెయిన్‌గా ఆలోచించింది మొక్కల కోసమే అండి. అసలు బాల్కనీ ఒక మనిషి మాత్రమే నడిచే అంత చిన్న బాల్కనీ వచ్చింది. మొక్కలన్నీ ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి అని. అయితే టెర్రస్ మీద లేదంటే కింద పార్కింగ్ దగ్గరే పెట్టేసేయాలి కుండీలన్నీ. అలా పెట్టేస్తే ఏమవుతుందంటే రోజు మనం ఎంతో ఇష్టంగా వేసుకున్న ఒక మొక్కని మనం చూసుకునే అవకాశం డైలీ కంపల్సరీ కిందకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి అంత చెయ్యమేమో. లేదా అవి కొంచెం డిస్టెన్స్ పెరిగిన తర్వాత దాన్ని శ్రద్ధ పెట్టనేమో, దాన్ని పట్టించుకోనేమో మొక్కని అని చెప్పి నేను ఎట్లా అయినా సరే ఇంక ఇంట్లోనే అడ్జస్ట్ చేయాలి. ఏదో ఒక కార్నర్స్‌లో అలా పెట్టేసుకొని అని అనుకున్నాననమాట. అండ్ ఇందులో ఏంటంటే నేను తులసి మొక్కకి ప్రత్యేకించి ఒక తులసి కోట లాంటి దాంట్లో తులసి మొక్కను వేసింది. ఆ మొక్క మాత్రం చాలా నార్మల్‌గానే పెరుగుతోందండి. పక్కన మొక్కల్లో వచ్చిన తులసి మొక్క మాత్రం చాలా ఎదిగిపోయి ఆహ్, ఎంత స్పీడ్‌గా పెరిగిపోయాయంటే పక్కన వేరే పాట్స్‌లో ఉన్న తులసి మొక్కలు అసలు భలే ఆశ్చర్యం వేసిందనమాట. సో, ఇక ఉన్న అలోవెరా మొక్కకే ఆ ప్లేస్ కుండీలో సరిపోవట్లేదు. ఆ రూట్స్‌కి వాటికి. మళ్ళీ ఇంకా తులసి మొక్క గూడా ఉంటే అందులో తులసి మొక్కకి కొంచెం ఎక్కువ సన్‌లైట్ కావాలి. ఎక్కువ వాటర్ గూడా కావాలని అంటున్నారు.
నాకు మొక్కల గురించయితే పెద్దగా ఐడియా లేదండి. కాకపోతే ఏదో ఆశ కొద్దీ పెంచుకున్నాననమాట. అంటే ఒక టైంలో ఏం చెప్పారంటే కొంచెం మనసు ఆందోళనగా అలా ఏదన్నా ఉన్నప్పుడు మనం ఎక్కువ గ్రీనరీని చూస్తే మనసు తేలిక పడుతుంది. ప్రకృతిని, నేచర్‌ని చూసినప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు రావు. లైక్ ఆకాశాన్ని చూడాలి లేదా గ్రీనరీ మొక్కల్ని చూడాలి అని చెప్పారనమాట. సో, అందుకని చెప్పి నేను సరే కనీసం ఒక 4, 5 మొక్కల్ని పెంచుకుందాం. అంతకంటే ఎక్కువొద్దు అని అనుకుని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 10 మొక్కల దాకా అయిపోయినియి. వాటిని నేను ఎక్కడ పెట్టాలో కూడా నాకిప్పుడు తెలియట్లేదనమాట. అలా అని మొక్క పెరుగుతుంటే దాన్ని చూసి సంతోషమే వస్తుంది గదా మనకి. అది ఇంక పెరగకుండా ఉంటే బావుండు అని కోరుకోవాల్సొస్తుందనమాట ఇంకిప్పుడు నేను. ఇదిగో చూడండి దీంట్లో సన్నగా పురుగులు కనిపిస్తున్నాయి గదా! సో, ఆ పురుగులు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, మొక్కని ఏం చేస్తాయో తెలీదు గానీ, ఆ సన్న పురుగులు అవి నేను ఇంట్లో రీపాటింగ్ చేస్తున్నాను కదా! సో, మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాయేమో, ఇంట్లో ఏమన్నా కొంచెం తిరుగుతాయేమో అన్నట్టుగా భయమేసింది నాకు. అందుకని చెప్పి పైకి వెళ్ళి శుభ్రంగా ఎండలో పెట్టేసాను. సో, నేనైతే ఆ పురుగుని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో జూమ్ చేసి మరి. కాకపోతే అంత ఇదిగా కనిపించినియి అదిగోండి. ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం. సో, ఈ పురుగుల్ని అవి ఏం చేయాలి? ఈ మట్టిలో ఏమైనా వెయ్యాలా? అనేది కూడా నాకు చెప్పండి. నాకు తెలీదు కాబట్టి. సో, ఈ అలోవెరా దీంట్లోకి రీపాట్ చేశాను. 2 ఇయర్స్‌కి నా అలోవెరా మొక్క ఇలా పెరిగిందనమాట. ఎంత లేతగా ఉంటాయో చూడటానికి మాత్రం అలా ఉంటాయి. సో, చూసారా చిన్న చిన్న మొక్కలు ఒక 2 వచ్చేయినాయి పక్కన. అవి తీసేసాననమాట. వేరే చిన్న కుండీలో వేసేద్దామని చెప్పి. అంటే ఈ మొక్కలేమో ఇంకొక అదర్ సైడ్ బాల్కనీలో ఉండేది ఈ మొక్క. ఆ పక్కనేమో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. నేను చూపించాను కదండి ప్రీవియస్ వీడియోలో. కన్స్ట్రక్షన్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు ఆ ఖాళీ ప్లేస్లో అని చెప్పి. సో, అక్కడ అటువైపు ఉన్న బాల్కనీలో వదిలేశాను అనమాట. బోల్డ్ అంత సిమెంటు అది చాలా ఎక్కువగా పడుతూ ఉండేది. ఇంత పెద్ద కుండీని నేను మొయ్యలేక ఏం చేయాలో తెలియక అట్లా వదిలేశాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రైడ్ లీవ్స్, పాడైపోయిన ఆకులు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇదిగోండి ఫైనల్గా రీపాట్ చేసిన ఇవన్నమాట. మొత్తం వాళ్ళు ఏం చేశారంటే ప్యాకర్స్ వాళ్ళు ఆ మనీ ప్లాంట్ మొత్తం పీకేసి దాన్ని చుట్టేసి, అంటే నేను అక్కడ కూడా ఏం పెట్టలేదు కానీ మధ్యలో అవి ఉన్నాయి కదా మీషోలో తీసుకున్నాను ప్లాంట్ హోల్డర్స్, దానికి చుట్టు పెట్టేశాను. వాళ్ళు ఏం చేశారు ఆ హోల్డర్ని పీకేసి మొక్కను మొత్తం ఇలా చుట్టేసి పక్కన పెట్టేశారనమాట. ఇవన్నీ నాకు తీసి చేయడానికి ఒక 3-4 అవర్స్ పట్టింది. ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ చేస్తే నేను 6 o'clockకి నాకు ఇదంతా సెట్ చేయడం అయిందనమాట ఈ మొక్కని. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఇలా ఉందండి. ఇది ఈరోజు నేను ఆఫ్టర్ 1 వీక్ తీస్తున్న వీడియో అనమాట. సో, ఈ మనీ ప్లాంట్ని కూడా ఇంకొక మనీ ప్లాంట్ ఉంది. సో, దాంట్లో కూడా నేను అదిగోండి ప్లాంట్ హోల్డర్ పెట్టేసి మనీ ప్లాంట్ పైదాకా ఎంతవరకు వస్తే అంతవరకు మళ్ళీ కావాల్సినప్పుడు తీసేసుకునేలాగా దేనికి చుట్టకుండా పెట్టానన్నమాట. కాకపోతే కొన్ని లీవ్స్ డ్రై అయిపోతున్నాయి. అండ్ అక్కడ అటు సైడ్ ఖాళీ ప్లేస్లో మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు మీద నుంచి ఏదన్నా వస్తుందా, ఏదన్నా పురుగు ఉందా మొక్కల దగ్గర మట్టిలోనే అనేది అర్థం కాలేదు. ఇదిగో డైలీ ఇలా పడిపోతున్నాయి అన్నమాట సన్నటి రజును. అది ఏంటో ఇదిగో ఆకులు చూసారా, ఎవరో తుంచి పడేసినట్టు అక్కడ కట్ అయిపోయి పడిపోతుంది ఆకు. ఏదన్నా ఒక పురుగు ఏమన్నా ఉందా, ఇలా ఆ చిన్న చిన్న బాల్స్ని మనం చేత్తో కనుక ఇది చేస్తే గ్రీన్గా వస్తుందన్నమాట. అదిగో కలర్ గ్రీన్ కనిపిస్తుందండి. సో, అంతవరకు తినేస్తోందా, అసలు ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఎవరికైనా మొక్కల గురించి ఐడియా ఉంటే ఇది ఏంటి అనేది నాకు కొంచెం చెప్పండి. అదిగో గ్రీన్ అంటే ప్లాంట్ అంతవరకు అదేమన్నా చేస్తుందా పురుగు అనేది తెలియట్లేదు. ఒకవేళ మందు ఏమన్నా చేయాలంటే ఏం కొట్టాలి అది కూడా నాకు ఐడియా లేదు. కొంచెం ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో, ఫైనల్గా బాల్కనీ వచ్చి ఇంత చిన్నదన్నమాట. చాలా చిన్నగా వచ్చింది. జస్ట్ ఒక్క మనిషి మాత్రమే వెళ్ళచ్చు. దాంట్లోనే నేను ఇంకా అట్లా ఒక సైడ్కి మొక్కలన్నీ పెట్టేసి చేశానన్నమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ రాఖీ పండుగ వచ్చింది కదండి. రాఖీ పండగకి మా వారి పిన్ని కూతురు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారనమాట. సో, తను ఇక్కడ ఆర్డర్ చేసి కొరియర్ ప్రతి సంవత్సరం అలానే పంపిస్తుంది. అడ్రస్ కనుక్కొని తను అలా పంపిస్తారనమాట. ఇదిగోండి రాఖీ
ఇది మా ఆడబడుచు అంటే మా వారి ఓన్ సిస్టర్ అండ్ అలాగే మా పిన్ని కూతురు ఇద్దరూ చెరొక రాఖీ పంపించారనమాట. అవి 2 వచ్చేసాయి. 1 వీక్ ముందే వచ్చేసాయండి రాఖీలు అయితే. ఇవేమో డ్రై ఫ్రూట్స్. నాకైతే ఈ బాక్స్ ప్యాకింగ్ బాగా నచ్చింది. గిఫ్ట్ ప్యాక్ లాగా. యూజువల్గా ఎప్పుడు స్వీట్ షాపుల్లో వాటిల్లో గిఫ్ట్ ప్యాకులు చూసి అబ్బా అనుకోవడమే తప్పితే మాకు అంత ఇదిగా గిఫ్ట్ ప్యాకింగ్లో ఇచ్చే అంత ఇదిగా ఎప్పుడు లేదనమాట. సో ఇదే ఫస్ట్ టైం గిఫ్ట్ ప్యాక్లో నేను అన్నీ చూడడం. బాక్స్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉందన్నమాట. డ్రై ఫ్రూట్స్ బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగున్నాయి హల్దీరామ్స్. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఒక చిన్న ట్రే లాంటిది, చిన్న మన అరచేతిలో అంటే కరెక్ట్గా మన అరచెయ్యి అంత ట్రే లాగా ఒకటి వచ్చిందనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ప్రతి రాఖీకి ఈసారి ఎటువంటిది పంపిస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. సో మీరు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది కూడా షేర్ చేసుకోండి. సో అనుకోకుండా మా వారే వెళ్ళి ఇద్దరి సిస్టర్స్ది రాఖీ కట్టించుకున్నారనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.